అసెంబ్లీ ఎన్నికల్లో కంచుకోట బద్దలైంది. ఇప్పుడు అక్కడే పార్టీ పండుగ జరగబోతోంది. వైసీపీ అధినేతని మహానాడు టెన్షన్ పెట్టిస్తుందా? జగన్ కంచుకోటని బద్దలు కొట్టిన చంద్రబాబు మరొకసారి తొడగొట్టేందుకు మహానాడు వేదిక అవుతుందా? కడప మహానాడు కొత్త రికార్డు సృష్టిస్తుందా? టార్గెట్ రాయలసీమ నినాదంతో కడప గడప జనసంద్రంగా మారుతుందా? ఆపరేషన్ కుప్పంకి కౌంటర్గా పులివెందుల కోటకు బీటులు వారుతాయా? కడప మహానాడు సాక్షిగా ఎలా ఉండబోతున్నాయి చంద్రబాబు పాలిటిక్స్? అదేదో రాజమౌళి సినిమా సెట్ అనుకునేరు, కానే కాదంటున్నారు కడప జిల్లా ప్రజలు. మహానాడు మహాపండుగకు జరుగుతున్న పనులతో టీడీపీ తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. వైసీపీ కంచుకోటలో సైకిల్ సత్తా చాటడంతో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు కడప తమ్ముళ్లు. కడప జిల్లాలో అదే సక్సెస్ మంత్రాన్ని కొనసాగించేందుకు కేడర్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు మహానాడు వేదిక అవుతుందని అంచనాలున్నాయి. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 44 స్థానాల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. 44 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో సీమలో ఇన్ని సీట్లు గెలుచుకోవడం ఓ రికార్డుగా చెప్పొచ్చు. ఇప్పుడు సీమకు గుండెకాయ లాంటి కడప గడపలో మహానాడుకు సిద్ధమవుతోంది టీడీపీ. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మళ్లీ బలం చాటుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కడప జిల్లా వైసీపీ అడ్డాగా మారడంతో పాటు సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చరిష్మా కొనసాగుతూ వస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా కడప జిల్లాలో టీడీపీ అత్యధిక సీట్లు గెలిచి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఎన్టీఆర్ హయాంలో కడప జిల్లాలో చక్రం తిప్పిన టీడీపీని అదే ఊపుతో మరోమారు ఆధిక్యంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. టార్గెట్ కుప్పం నినాదంతో చంద్రబాబుని ఓడించాలనుకున్న వైఎస్ జగన్కి కూటమి వేవుతో సొంత జిల్లాలోనే చేదు ఫలితాలు ఎదురయ్యాయి. జగన్ టార్గెట్గా కడప జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం టార్గెట్ పులివెందుల అంటూ జగన్ సీటుపై గురిపెట్టారు కడప తమ్ముళ్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహానాడు వేదికను జగన్ అడ్డాలో ఏర్పాటు చేయడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. టార్గెట్ కడపలో భాగంగానే మహానాడుకు టీడీపీ అధిష్టానం పిలుపునివ్వడంతో టీడీపీ సీమలో మరింత బలపడేందుకు కడప గడపలో తొడగొట్టేందుకు మహానాడు వేదిక కాబోతోంది. మహానాడు వేదికగా చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుందనే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. కడప కేంద్రంగా జరిగే మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రాబోతోంది పసుపు దళం. కూటమి వేవుతూ రాయలసీమలో పాగా వేసిన టీడీపీ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ శ్రేణులో కొత్త జోష్ నింపేందుకు 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో మొదటిసారి కడప మహానాడుకు వేదికవుతోంది. మహానాడు బిగ్ ఫెస్టివల్తో కడప గడపలో పార్టీ దమ్మేంటో చూపించేందుకు పసుపు దళం సమరోత్సాహంతో ఉంది. కడప చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహణకు టీడీపీ మంత్రుల బృందం సన్నాహాలు చేస్తోంది. మహానాడు వేదిక కడపలో కన్ఫర్మ్ అయినప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో పాటు అన్ని శాఖల మంత్రులు కడపలో పాగా వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్ నాయకుల కోసం అన్ని వస్తువులు సిద్ధమయ్యాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలోని పబ్బవరంలో జరగబోతోంది టీడీపీ మహానాడు. రాయలసీమలోని తిరుపతి తర్వాత కడపలో జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రోజుల పాటు మహానాడు నభూతో అన్నట్లు నిర్వహించేందుకు 13 కమిటీలు ఏర్పాటయ్యాయి. టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్న నినాదాన్ని మహానాడు వేదికగా ఇవ్వబోతున్నారు పార్టీ అధినేత. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు మరిన్ని వరాలు కురిపించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సీమ ప్రాంతానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మహానాడు వేదికగా టీడీపీ సంకేతాలు ఇచ్చేసింది. ఈ దెబ్బతో కడప రాజకీయాల్లో అనూహ్య మార్పులు తప్పవంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. జగన్ కుప్పం టార్గెట్ ని ముందే వ్యూహాత్మకంగా భగ్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ సొంత గడప కడపని టార్గెట్ చేసుకున్నారనే చర్చ జరుగుతోంది.
వైసీపీ గుండెకాయ లాంటి సీమలోని మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు కడపలో మహానాడుతో వైసీపీని సీమలో మరింత బలహీనపరచాలనే టార్గెట్తో ఉంది టీడీపీ. ఇప్పటికే కీలక నేతలు వైసీపీని వీడారు. వలసలకు ఎలాగోలా అడ్డుకట్ట వేస్తున్న టైంలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు వైసీపీ నాయకత్వాన్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. కడప జిల్లాలో గతంలో పాగా వేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చివరికి గత ఎన్నికల్లో సైకిల్ పార్టీ సత్తా చాటింది. ఆ సక్సెస్ మంత్రాకు కొనసాగింపుగానే వైసీపీ అడ్డాని మహానాడుకు వేదికగా మలుచుకుంది టీడీపీ నాయకత్వం. 3 రోజుల మహానాడుతో కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.